10వ తరగతి విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 10th క్లాస్ రిజల్ట్స్ ఇవాళ రిలీజ్ కానున్నాయి. మార్కుల మెమోలను ఎలా ఇవ్వాలన్న అంశంపై ఇప్పటికే అధికారులకు పూర్తి స్థాయి స్పష్టత వచ్చింది. దీంతో పరీక్షల ఫలితాలకు విడుదల రంగం సిద్ధం చేశారు అధికారులు. మధ్యాహ్నం 1 గంటకు 10th క్లాస్ పరీక్షల ఫలితాలు విడుదల చేయనుంది విద్యాశాఖ. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 5 లక్షల మంది స్టూడెంట్స్ పరీక్షకు అటెండ్ అయ్యారు. అయితే మార్కుల విధానంలో ఫలితాలను వెల్లడించింది. గతంలో ఉన్న గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికింది విద్యాశాఖ. సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈసారి గ్రేడింగ్ తో పాటు మార్కులు ఇవ్వనున్నారు. విద్యార్థుల మెమోలలో సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్ తో పాటు మార్కులు విడుదల చేస్తారు. పలు ఎంట్రన్స్ల వెయిటేజీకి ఇబ్బందిగా మారకుండా మళ్లీ మార్కుల పద్ధతి అనుసరిస్తున్నారు విద్యాశాఖ అధికారులు. ఈ ఏడాది తెలంగాణ 10వ తరగతి పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకోగా మొత్తం 2,650 కేంద్రాల్లో 10th ఎగ్జామ్స్ నిర్వహించారు. పరీక్ష రాసిన విద్యార్థులంతా ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 10వ తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్సైట్ ద్వారా మార్కులు, గ్రేడ్లను తెలుసుకోవచ్చని తెలిపారు అధికారులు. ఇంతవరకు 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు CGPA ఇచ్చేవారు. కానీ ఇక నుంచి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. మార్కుల మెమోలపైన సబ్జెక్టుల వారీగా ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్ పొందుపరుస్తారు. చివరిగా విద్యార్థులు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనే వివరాలను పేర్కొంటారు. ఇంకా కో కరిక్యులం యాక్టివిటీస్ లో కూడా విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే 4 కో కరిక్యులం యాక్టివిటీస్ లో కేవలం గ్రేడ్లు మాత్రమే ముద్రించనున్నట్టు చెప్పారు అధికారులు. పరీక్షల విడుదల అనంతరం సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది విద్యాశాఖ.